గ్రామంలో పీర్ల చావిడి ప్రారంభోత్సవం. సంక్షేమం మరియు అభివృద్ధే మా ప్రభుత్వ అజెండా. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడమే నా లక్ష్యం. మత సామరస్యానికి ప్రతీక మొహరం పండుగ. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ వాసులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు రావచ్చన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా నూతనంగా నిర్మించిన పీర్ల చావిడి ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మేళతాళాలతో గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుబల్లి గ్రామంలో సమస్యలకు సంబంధించి ప్రజల విన్నపాలు విని వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు కులమతాలకు అతీతమైన మొహరం పండుగ సందర్భంగా అన్నదానమనే పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన అఖండ విజయాన్ని పురస్కరించుకుని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి విజయోత్సవాలు నిర్వహించవద్దని నాయకులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్స్ తీసేసిన వారిలో అర్హులైన వారిని గుర్తించి సచివాలయాలలో తిరిగి వారి పేర్లు నమోదు చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. గ్రామాల వారీగా స్థానిక నాయకులతో మాట్లాడి ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. తనను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ మిత్రపక్ష బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు భక్తుల హరికృష్ణ, సీనియర్ నాయకులు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, ఉప్పాల మహేంద్ర, సుధాకర్, రియాజ్, సలీం, ఓడా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ తర్వాత ఎంతో అమోఘ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల మధ్యలోకి ప్రతి గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాను. కానీ విజయయాత్ర అని చెప్పి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది. అది కాకుండా వీళ్ళకి ఇలాగే ఏదో ఒక అకేషన్ ఉంటే వాళ్ళు చేసుకుంటుంటే తిరిగి మళ్ళీ వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి విజయయాత్రలు చేయించుకోవాల్సిన ఇష్టం నాకు లేదు. అందుకని వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని ముందుగానే చెప్పడం జరిగింది. మీరు ఇలాంటి ఏమైనా చేసుకుంటుంటే నేను వచ్చి మీతో కలిసి పాలు పంచుకుంటానని చెప్పి. సో ఈరోజు ఇక్కడ పెనుబల్లిలో పీర్ల సావిడి మొదట మొహరం పండుగ స్టార్టింగ్ రోజు ఈరోజు కాబట్టి ముస్లిం సోదర సోదరీమణులు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండగకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసిన అమోఘ మెజారిటీని ఇచ్చిన అందులో ఈ ఊరు కూడా పెనుబల్లి కూడా ఒక భాగం. నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ ఊర్లో అత్యంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది. దానికి పెనుబల్లి గ్రామ ప్రజలకందరికీ నేను శిరస్సు వెంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పెనుబల్లిలో ఎటువంటి సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. లోకల్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఏమేం సమస్యలు ఉన్నాయో ముందు తీసుకుంటున్నాము. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మొదట సంక్షేమము, తర్వాత అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటూ మనము ముందుకు నడుస్తున్నాము. ఇది ఒక్క నెల రోజులే అయింది మనం అధికారంలోకి వచ్చి. అన్నీ చక్కబెట్టుకొని ప్రతి గ్రామానికి ఏమైతే మనము మాటలు ఇచ్చున్నామో, ఏమేమి మనం పనులు చేస్తామని చెప్పామో, అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కోసం ఎవరైనా
ఇప్పుడే చెప్పడం జరిగింది, పెన్షన్ మొదలుపెట్టింది కాబట్టి కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ యాప్లు మొదలైన తర్వాత ప్రజలందరూ సచివాలయం అక్కడికి వెళ్ళి సిబ్బంది ద్వారా మిమ్మల్ని మీ పేర్లు అప్లోడ్ చేసుకోవాలని. ఎందుకంటే గతంలో చాలామందికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగి యాప్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతావి కూడా ముందుకి మనం చేసుకుంటూ పోతామని చెప్పి గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే ఈ మొహరం పండుగ సందర్భంగా ఈరోజే మొదటి రోజు అని చెప్పారు. దీంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ లోకల్ నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వీళ్ళందరితో కలిపి నా గెలుపు కోసం పాటుపడిన సిపి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.